నమస్తే. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండల్ అమిస్తాపూర్లో ఉన్నాం. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు గెలిచే అవకాశం ఉంది, మరి ఎవరెవరు బరిలో ఉన్నారు, మనము ప్రస్తుతం వచ్చేసి 7th డివిజన్లో ఉన్నాం. మరి 7th డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థి గారు ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే అండి. పేరేం పేరు అక్క? నా పేరు శ్రీదేవి. నేను 7th వార్డుకి కౌన్సిలర్ అభ్యర్థి. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నామినేషన్ వేయడానికి కారణం ఏందక్క? అంటే మా కమ్యూనిటీ నుంచి నాకు సపోర్ట్ వచ్చింది. తర్వాత సార్ నాకు అవకాశం ఇచ్చారు, మన మధుసూదన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్షతో నేను రావడం జరిగింది. ఇక్కడ ఎట్లుంది అక్క? మనం ప్రచారం చేస్తుంటే ప్రజలు ఏమని రెస్పాండ్ అవుతున్నారు? ఎక్కువ మటుకు ఇప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ కాబట్టి ప్రజలకు కూడా తెలిసిపోతుంది, వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే రూలింగ్ ఉన్న పార్టీ ఉంటేనే మనకు పనులు అవుతాయి అనేది జనాల లోపల ఒక క్లారిటీ ఉంది వాళ్ళ లోపల. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నా మన అమిస్తాపూర్ మున్సిపాలిటీలో 5కు 5 కాంగ్రెస్ వార్డులు గెలుస్తాయని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అయితే చాలా మంది ఏమంటున్నారు అక్క అంటే, మీరు మహిళ వాస్తవాన్ని చెప్పాలంటే మన మహిళలు కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో అయింది అధికారంలోకి వచ్చి, మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా డెవలప్ చేయలేదు. సరే మాకు ఫ్రీ బస్సు పెట్టింది, ఇక ఫ్రీ బస్సు వల్ల మేము మహిళలమే మేము కొట్లాడుతున్నాం అన్నట్లు చాలా మంది మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ నెగిటివ్ గా ప్రచారాలు చేయకూడదు. గవర్నమెంట్ అనేది మనకు ప్రతి స్కీమ్ మనకు అందరికి అందుబాటులో ఉండడానికనే ఇస్తుంది, కానీ మనం దాన్ని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. మనం దాన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ప్రతి స్కీమ్ అంటే మన తెలంగాణలో ఉన్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెందాలనే ఏ ప్రభుత్వం అయినా ఏ స్కీమ్ అయినా మనకు పంపిస్తుంది, కానీ మనం సక్రమంగా యూజ్ చేసుకోకుండా గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనుకుంటున్నాను. అయితే ఎట్లుందాక ఇప్పుడు మన మహిళలు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారా? నాకైతే పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. నేను కొత్త అభ్యర్థినైనా నన్ను చాలా సాధారణంగా ఆహ్వానిస్తారు జనాలందరూ. నేనైతే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకం అయితే నాకు ఉంది. మనకు ఈ ఫీల్డ్ లో మనకి ఏమన్నా అనుభవం ఉందా? నాకు ఎటువంటి అనుభవం లేదు, కానీ సపోర్ట్ చేస్తారు మన ప్రభుత్వం నుంచి కానీ మన జిఎంఆర్ సార్ కానీ నాకు మంచి మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిచి అన్న బహుమతిగా ఇస్తారని. అదే చివరి మరి మీరు ఏమని చెప్పాలనుకుంటారు మీ వార్డులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలియని వ్యక్తినైనా నాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ జిఎంఆర్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇచ్చిండ్రు అవకాశం, దాన్ని యూజ్ చేస్తా, నా వార్డు అభివృద్ధి చేసి జిఎంఆర్ అన్న నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. నేను మీడియా మిత్రులకి నమస్కారం అండి. పేరేం పేరు? పవన్ కుమార్ అండి. పవన్ కుమార్, ఎర్రగుంట పవన్ కుమార్. ఏం చేస్తుంటారు? మీరేం చేస్తుంటారు? నేను అంటే ప్రైవేట్ ఎంప్లాయీ అండి. నేను యాక్చువల్లీ ఒక సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. నా ప్రొఫెషన్ వదులుకొని రావడానికి గల కారణం ఏంటంటే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నేను దీనికి అట్రాక్ట్ అయినా అంటే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, జిఎంఆర్ గారు మమ్మల్ని నమ్మి ఇచ్చిన ఒక అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలని. అయితే ప్రచారం ఎట్లా జరుగుతున్నది? ప్రచారం చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము గత 5 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం కదా, జనాల్లో మంచి రెస్పాన్స్ మా వార్డు నుంచి కానీ పక్కల వార్డుల నుంచి కానీ, అంటే టోటల్ గా భూత్పూర్ మున్సిపాల్లో మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే అభివృద్ధి అనేది మన రూలింగ్ పార్టీ ఉంటేనే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మన జేబులో డబ్బులు ఉన్నాయంటేనే ఖర్చు పెడతాం, డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టలేము, అంతే కదండి. ఇప్పుడు అభివృద్ధి అంటే రూలింగ్ పార్టీ ఉంటే నిధులు సమకూరుతాయి, వార్డులు అభివృద్ధి చెందుతాయి. అదే రూలింగ్ లేని పార్టీ వచ్చింది అనుకో, వాళ్ళు మళ్ళీ రూలింగ్ లో ఉన్న పార్టీని అడుకోవాల్సి వస్తుంది. మా వార్డుకి ఇది కావాలి, మా వార్డుకి అది కావాలి అని చెప్పేసి అడుకోవాల్సి వస్తుంది. సో అలా ఉంది కాబట్టి మనము ఖచ్చితంగా రూలింగ్ లో ఉన్న పార్టీకే ఓటేసి మనము 5కు 5 వార్డులు అమిస్తాపూర్లో, మొత్తం 10 వార్డులు భూత్పూర్లో గెలిపించుకుని మనము బాలకోటి గారిని చైర్మన్ చేసుకొని మన జిఎంఆర్ అన్నగారికి గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మనకి ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే మనకు ఎంత వచ్చే కార్యకర్తలకైనా సరే సంథింగ్ ఇంకా ఎవరికైనా సరే మన గ్రామ ప్రజలకైనా సరే ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక పండుగ వాతావరణం వాస్తవాన్ని చెప్పాలంటే. మరి ఆ పండుగ వాతావరణం ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయంటే నాకు ఒక కోటర్ సీసా దొరుకుతుంది, బిర్యానీ పొట్లం దొరుకుతుంది, మన జేబు లోపల 5 రూపాయలు అదే 500 లోటు 1000 రూపాయల లోటు కూడా మన జేబు లోపల పడుతుంది, మాకు సంతోషం అన్నట్లు చాలా మంది ఉంటారు
ఓకేనా? మరి అది మిమ్మల్ని అడిగే ప్రయత్నం ఎవరైనా చేసిరా మరి? అంటే అడిగే ప్రయత్నం అంటే ఓటర్ నాడి మనం చెప్పలేము సార్. అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగే ప్రయత్నం చేసిరా? ఇంతవరకు అయితే నన్ను అట్లాంటివి ఏమి అడగలేరు. మనం అటువంటి కార్యక్రమాలు ఏం చేయలేము. అంటే స్వచ్ఛందంగా ప్రజలకు వచ్చినాం. ఎందుకంటే నేను ఒక సంస్థలో పనిచేస్తున్న ప్రైవేట్ ఎంప్లాయీని, మా ఆమె టీచర్. అంటే స్వచ్ఛందంగా మేము సేవా కార్యక్రమాలు చేయాలనే వచ్చినాం కానీ ఏదో పాలిటిక్స్ చేయాలా, ఏదో కోటర్ ఇచ్చి వాళ్ళని అది చేసుకోవాలని మాత్రము అది చేయలేదండి. మా వార్డు సభ్యుల నుంచి మంచి స్వచ్ఛంద అంటే వాళ్ళు స్వచ్ఛందంగానే మాకు సపోర్ట్ చేస్తుండ్రు. ఖచ్చితంగా కొత్త వ్యక్తి వస్తే ఏదో జరుగుతుందన్న క్లారిటీ వాళ్ళ లోపలైతే ఉంది మాకు. ఆ రెస్పాన్స్ వాళ్ళను అంటే వాళ్ళ నుంచి వచ్చే పాజిటివిటీ నాకు ఖచ్చితంగా గెలుస్తానే నమ్మకం నా లోపల ఉంది. అయితే మనం ఇంకోటి మనం చూసుకుంటే ఏంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఉన్నది కదా. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇప్పుడు మొత్తము చాలా మంది ఏమంటున్నారు అంటే వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన మొత్తము నెగిటివ్ ఆరోపణలు చాలా మంది చేస్తున్నారు అన్నట్లు మాకు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు నెగిటివ్ ఆరోపణలు వస్తున్నాయి కదా. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళని కాదని మీరు గెలిచే అవకాశాలు ఏమన్నా సూచనలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా 100%. 10 ఏళ్ల పాలనలో చెయ్యలేంది మేము చేసి చూపిస్తామని ప్రతి ఒక్క ఓటర్ కి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా మన వార్డు అభివృద్ధి చెందుతుంది. ఈ 7th వార్డుని ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని మేము చెప్తున్నాం అందరికి. జనాలు మన మాటల్ని నమ్మాలి ఫస్ట్. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి వచ్చి ఏం చేస్తుంది అన్న అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. అది జనాలకు కూడా అవగాహన వచ్చింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన చేయలేంది మనం చేసి చూపించాలని జనాలకు మేము కూడా చెప్తున్నాము. వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చెప్పండి చివరిగా మరి మీ ఏరియాలో ఉన్న వాళ్ళ ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నాను? శ్రీదేవి గారిని భారీ మెజారిటీతో గెలిపించి మన జిఎంఆర్ అన్న గారికి గిఫ్ట్ గా ఇద్దామని నేను మన వార్డు సభ్యులని కోరుకుంటున్నానండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఏమేమి పనులు చేద్దాం అనుకుంటున్నారు? గెలిస్తే ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం అంటే ప్రతి బెనిఫిషియరీకి అది అందేలా చూస్తానండి. ఇల్లు గాని, పెన్షన్స్ గాని, తర్వాత రోడ్ల నిర్మాణాలు గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, ప్రతిదీ ఏదైతే మన వార్డుకు సంబంధించి మన వార్డు సభ్యులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ప్రతి కార్యక్రమం గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సపోర్టు వాళ్ళకి నేను ఇస్తానని మాటిస్తున్నానండి.